హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కొత్త ఐటెం తయారు చేస్తున్నాం. చట్పటా అంటే పులుపు తీపి కలిపిన పచ్చిమిరపకాయ ఉంటుంది కదా, బజ్జీ మిరపకాయ అంటాము. దాంతో ఆవకాయ అనవచ్చు, దాన్ని ఊరగాయ అనవచ్చు. మన స్టైల్లోన, అటువైపు ఆంధ్ర స్టైల్లోన దీన్ని ఇక్కడ ఆచార్ అంటారు హిందీలోన. ఈరోజు మనం తయారు చేయడానికి, మిర్చి ఆచార్ తయారు చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఫస్ట్ ఒక లుక్ వేసేద్దాం. ఓకేనా? కమాన్. ఫస్ట్ మనకి కావాల్సింది పచ్చిమిరపకాయలు. పెద్ద పచ్చిమిరపకాయలు దొరుకుతాయి కదా, మీ ఇష్టం. కారం ఎక్కువ తినగలము అనుకుంటే మామూలు మిర్చి కూడా చేసుకోవచ్చు. దీంతో ఇదే సేమ్ ప్రాసెస్లోన కొంచెం అంటే ఇందులో కొంచెం కారం తక్కువ ఉంటుందని ఈ మిరపకాయలు ఇటువైపు చేస్తుంటారు. ఈ పెద్ద పచ్చిమిరపకాయలు బజ్జీ మిర్చి అంటాం కదా మనం, అటువైపు బజ్జీలు చేస్తారు ఎక్కువ. ఇందులో ఫిల్లింగ్ చేసి గట్టి బజ్జీలు చేస్తారు. ఆ పచ్చిమిరపకాయలు ఇవి. ఇందులో దీనికి కొంచెం ఘాటు పెట్టి దీనికి మధ్యలో నుంచి ఉన్న గింజలన్నీ తీసి క్లీన్ చేసేసి పెట్టుకున్నవి పచ్చిమిరపకాయలు. ఇవి ఒక 7 పచ్చిమిరపకాయలు ఉన్నాయి. దీనికి సరిపోయిన వస్తువులు ఏంటంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే పచ్చిమిరపకాయలు క్లీన్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే దీంట్లోకి కొంచెం చింతపండు తీసుకోవాలి. చింతపండు తెలుసు కదా, అది కొంచెం ముందే వాష్ చేసేసి పెట్టుకోవాలి. కొంచెం నీళ్ళు వేసినా మెత్తపడుతుంది, తర్వాత వేద్దాము. చింతపండు కొంచెం దానికి మిర్చికి సరిపోయినంత, ఒక నిమ్మకాయ కన్నా తక్కువే ఇంకా చింతపండు తీసుకుంటాము. దాని తర్వాత దానికి సరిపోయినంత బెల్లం, ఇది తీపి బెల్లం తీసుకుంటాం. ఈ రెండింటిని మిక్స్ చేసుకొని ఫస్ట్ ఒక దాంట్లో ఒకటి వేసేసుకుంటాం. గిన్నెలోన వేసుకున్నాక దీంట్లోన కొంచెం హాట్ వాటర్ అన్నమాట. ఇది హాట్ వాటర్ చూసారా, పొగలు వస్తుంది. కొంచెం హాట్ వాటర్ వేసి ముందుగానే దీన్ని నానబెట్టుకుంటాం. దీన్ని కొంచెం ఫస్ట్ చేసే ముందు దీనికి నానబెట్టి ఉంచుకుంటాం. హాట్ వాటర్ వేసుకొని ఈ బెల్లమును ఈ చింతపండు కొంచెం ముందుగంటే నాని ఉండాలన్నమాట. మనం ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసినప్పుడు కల్లా ఇది మెత్తపడుతుంది. కొంచెం నీరు వేసి ఉంచుతాం సైడ్ని పెట్టి. ఆ తర్వాత నెక్స్ట్ వెళ్దాం. దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందాం. ఇందులో దీనికి అంటే మిర్చిలోనే ఫస్ట్ దీనికి ఒక పౌడర్ తయారు చేసుకోవాలన్నమాట. దాంట్లో వేసుకోవడానికి అంటే మిర్చి ఈ పూర్తిగా దీంట్లో గింజలన్నీ తీసేసి ఖాళీ పెట్టాం కదా, అందులోకి వెళ్ళి ఇది ఊరడానికని దీనికి కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి. ముందు పొడి చేసుకోవాలి, ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవేంటిది మెంతులు, ఇది జీలకర్ర, ఇది ధనియాలు, అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ అయితే సరిపోతాయి. ఇది ఆవాలు, ఇది జీలకర్ర, 2 సార్లు వేసాను జీలకర్ర. సోంపు ఒకటి, ఇది జీలకర్ర కాదు, ఇది సోంపు, ఇది జీలకర్ర. ఇవి మెంతులు, ఇవి ధనియాలు, ఇది ఆవాలు. ఓకేనా? వీటి తర్వాత దీంట్లో తాలింపులు వేసుకోవడానికి, అంటే ఇందులోనే ఇవి డ్రై రోస్ట్ చేస్తున్నప్పుడే దీంట్లోకి మరొకటి డ్రై రోస్ట్ చేసి చేయాలి. అది మనం పచ్చడి పప్పు అంటాం కదా, శనగపప్పు, అదేనమాట ఇది. ఈ పచ్చడి పప్పు కూడా 2 టీ స్పూన్స్ ఉంటాయి. దీన్ని వేసుకుంటాం. ఆ తర్వాత దీంట్లో ఉన్న తాలింపులు వేయడానికి మనం కొంచెం పసుపు, కొంచెం మామూలుగా మనం వాడతాం పింక్ సాల్ట్ అయినా వైట్ సాల్ట్ అయినా. దీన్ని ఏమంటారంటే ఇక్కడ కాలా నమక్ అంటారు. అంటే ఇందులో పచ్చళ్ళలో ఎక్కువ వేస్తారు. ఇది తినడం వల్ల చాలా మంచిది, జీర్ణం అవుతుంది అంటారు. దీనికి కాలా నమక్ అంటారు. ఆ తర్వాత ఇది సరస్వతీలు, అంటే మనం మస్టర్డ్ ఆయిల్ అంటాం కదా, ఆ మస్టర్డ్ ఆయిల్ అన్నమాట. ఇది ఆవాల నుంచి తీస్తారు. ఆ ఆయిల్ దీనికి కావాలన్నమాట. నెక్స్ట్ ఇంకా తాలింపులు వేసుకోవడానికి ఇవి. ఆ తర్వాత కొంచెం వామ్ అనమాట. దీన్ని నల్ల జీలకర్ర అంటారు, ఇక్కడ కలోంజి అంటారు అనమాట. వీటిని ఆ నలుపుగా ఉన్నవి కలోంజి, ఇది వామ్ అనమాట. ఆ తర్వాత కొంచెం ఇంగువ, ఈ డబ్బాలో ఉంది కదా, అది ఇంగువ. ఇది తాలింపులో వేస్తాం. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. అన్నీ ఒకసారి చూసుకుందాం, మరొకసారి రీక్యాప్ చేసుకుందాం. మనకు కావాల్సిన మిర్చా, తాలింపులో వేయటానికి కొంచెం వాము, కొంచెం కలోంజి, కొంచెం ఇంగువ, అలాగే మనం ముందుగంట పెట్టుకున్న చింతపండు బెల్లం కలిపి వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకున్నాము ఇది. ఆ తర్వాత దీంట్లోన ఈ ఫస్ట్ డ్రై రోస్ట్ చేయడానికి ఆవాలు, ధనియాలు, జీలకర్ర, సోంపు, మెంతులు, అందులో వేయడానికి
ఈ పచ్చడి పప్పు అంటాం కదా, శనగపప్పు, వేపిన శనగపప్పు కొంచెం, ఆ తర్వాత పచ్చడిలో వేయడానికి మామూలు సాల్ట్, అలాగే బ్లాక్ సాల్ట్, కొంచెం పసుపు, దీంట్లోన వేసే నూనె మస్టర్డ్ ఆయిల్ అనమాట. మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే గ్యాస్ ఆన్ చేసుకుంటాం. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక చిన్న కళాయి పెట్టుకుంటాం. ముందు చెప్పాం కదా డ్రై రోస్ట్ ఉండాలి, ఇవి డ్రై రోస్ట్ చేయడానికి కళాయి పెట్టుకున్నాం. కనిపిస్తుంది కదా అందరికీ క్లియర్గా. కళాయి వేడెక్కిందండి. కళాయి వేడెక్కినాక ఫస్ట్ మనం చెప్పుకున్నట్టుగా ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా, ఇందులో ఏమేమి వేయాలో. కొంచెం ధనియాలు, అలాగే ఆవాలు, అలాగే మెంతులు, జీలకర్ర, సోంపు మొత్తం వేసాను, అన్నీ కలిపి ఒకేసారి. కొంచెం మనం డ్రై రోస్ట్ చేసుకుంటాం అనమాట. కొంచెం వీటిని డ్రై రోస్ట్ చేసుకుంటాం. ఈ ఐటమ్ మొత్తం 5 ఐటమ్స్ నేను కొంచెం డ్రై రోస్ట్ అయ్యేలా చేసుకుంటాం. మంచిగా డ్రై రోస్ట్ అయిపోవాలి. డ్రై రోస్ట్ అవుతుంటే మంచి స్మెల్ వస్తుంది. ఆ టైం అప్పుడు మనం దీన్ని తీసుకొని చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకొని పౌడర్గా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ పౌడర్గా చేసుకుంటే అన్నీ కలిపి 5 మినిట్స్లో అయిపోతుంది. ఇది చట్పట ఆచారం అంటారండి. ఇది ఒక్క టేస్ట్ ఉండదు. పచ్చిమిరపకాయ కారం ఉంటుంది కదా, అది మనకు అంతగా అనిపించదు. మనం కొంచెం పులుపు, చింతపండు పులుపు ఉంటుంది, అలాగే బెల్లం తీపి ఉంటుంది. ఈ తాలింపు సామాన్లు అన్నిటి తాలూకు టేస్ట్ ఉంటుంది, మంచి స్మెల్ కూడా ఉంటుంది. ఆవాల నూనె అనేది ఇక్కడ ఆచారాలకు ఉపయోగిస్తారు. మనం ఎలాగా పల్లి నూనె, వేరుశనగ నూనె, నువ్వుల నూనె ఉపయోగిస్తామో ఇక్కడ ఎక్కువ మస్టర్డ్ ఆయిల్ ఉపయోగిస్తారు అన్నమాట. ఎందుకంటే ఇది కొంచెం సీజనల్, ఎక్కువ చలి ఉంటుంది ఇటువైపు. అందుకే అది వేడి కోసం ఇక్కడ ఊరగాయలకు ఎక్కువగా ఈ మస్టర్డ్ ఆయిలే ఉపయోగిస్తారు. మనకు అవసరం లేదని అనుకుంటే మనం దీంట్లో వేరుశనగ నూనె కానీ, అలాగే నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చు. నూనె పెద్ద ఎక్కువ పట్టదండి, ఎక్కువ కొంచెం పడుతుంది. ఇది డ్రై అయిపోయి తీసేస్తాను, మిక్సీలోన వేస్తాను. ఇప్పుడు మళ్ళీ మనం ప్యాన్ పెట్టుకుంటాం. మిక్సీలో వేసింది కొంచెం చల్లగా అయితే పౌడర్ పడతాను. ఇప్పుడు మనం ఇందులో ఏం చేయాలంటే దీంట్లో కొంచెం నూనె వేసుకుంటాం. మస్టర్డ్ ఆయిల్ ఇది, దీనికి సరిపడా నూనె వేసుకుంటాం. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత హలో ఫ్రెండ్స్, నేను చూపించడం మిస్ అయిపోయాను. కొంచెం మన నూనె కాలిన తర్వాత అందులో వాము కొంచెం చూపించాను కదా, నల్ల జీలకర్రని, అది కొంచెం ఇంగువ వేసి
పచ్చిమిరపకాయలు వేసాను అనమాట. అందులో తులుతున్నాయని ఆఫ్ చేశాను కెమెరా. కొంచెం వేయించాలి పచ్చిమిరపకాయలని. నల్ల జీలకర్రను, వాము కొంచెం, ఇంగువ కొంచెం, ఈ 3 వేసి పచ్చిమిరపకాయలు వేసేయాలి వేగుతున్నప్పుడు. మీకు ఎంతమంది తెలుసు ఈ పచ్చిమిరపకాయ ఆవకాయ నాకు కమెంట్ చేయండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఎవరు సబ్స్క్రైబ్ చేయటం లేదు. మరి కొంచెం మీకు తెలియని ఏదైనా వంటలు పెట్టడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అంతేని, మరేం కాదు. లైక్ చేయండి మీకు నచ్చితే, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ, ఎంకరేజ్ చేయండి అందరూ. మనం తెలుగులో మన వంటలు కాకుండా అదర్ స్టేట్స్లో ఉన్న వంటలు కూడా తెలుసుకుంటే బాగుంటుంది. మనం కూడా అదర్ స్టేట్లో ఉన్న రుచులు ఎలాగుంటాయో నేర్చుకొని మన ఇళ్ళల్లో కూడా అందరికీ వండి పెట్టడానికి బాగుంటుంది. ఇవి వేస్తామండి. తాలింపులో కొంచెం వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం మెత్తపడ్డాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇందాక మనం డ్రై రోస్ట్ చేసాం కదా అన్నీ వేసి, ఆ పౌడరు మిక్సీ చేసాను, ఆ పౌడర్ ఇందులో వేసేయాలి. ఆ పౌడర్ వేసి కలపాలి. మళ్ళీ కొంచెం అన్నిటికీ పచ్చిమిరపకాయలు పట్టుకుంటుంది అంతాను. పట్టుకొని మనం కన్నాలు పెట్టి ఉంచాం కదా, అదే చీల్చి ఉంచాం కదా, అందులోకి వెళ్తుంది ఇదంతా. ఆ తర్వాత మనం ఇందాక చూపించిన ఉప్పు, కొంచెం పసుపు, ఈ నల్ల ఉప్పు అంటారు దీన్ని, బ్లాక్ సాల్ట్ అంటారు ఇటువైపు, ఇవి కూడా వేసేయాలి. ఇవి వేసి అన్నీ కలిపియాలి. కలిపిస్తే పట్టుకుంటుంది అన్నీ. మిర్చాకి పచ్చిమిరపకాయలు పట్టుకొని అవి ఊరుతాయి ఇవన్నీ వేయడం వల్ల. లోనికి మనం చీల్చి ఉంచాం కదా పచ్చిమిరపకాయలని, మసాలా అంతా లోనికి కూడా వెళ్తుంది. పచ్చిమిరపకాయల తాలూకు కారం అనేది ఇవన్నీ వేయటం వల్ల తగ్గిపోతుంది అనమాట. ఇందాక మనం పెట్టుకున్న వేడి నీళ్ళలో వేసి బెల్లమును చింతపండు నానబెట్టి ఉంచాం కదా, అది కూడా ఇప్పుడు దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అది పల్ప్ లాగా తీసాను అనమాట, 2 కలిపింది వడబెట్టేసి ఉంచుతాం. అది ఇందులో వేసేయడం వల్ల మనకి పులుపు, తీపి, ఉప్పు, కారం అంతా మనకి ఉగాది టేస్ట్ వస్తుంది అనమాట దీనికి. ఇందులో వేసి కొంచెంసేపు పొయ్యి మీద ఉంచితే మిరపకాయలకి వెళ్ళి బాగా మెత్తపడతాయి. కొంచెం ట్రై చేయండి, ట్రై చేస్తే నచ్చుతుంది అందరికీ. పప్పు అన్నంతోనో లేకపోతే ఇక్కడ చపాతీలతోని గట్ట పెట్టుకొని తింటారు పచ్చిమిరపకాయ ఊరగాయలాగా. ఇది బాగుంటుంది. ఈ వింటర్ సీజన్లోన మనకు కొంచెం కారం కారంగా, ఉప్పు ఉప్పుగా, తీగా, పుల్లగా తినాలనిపించిన వాళ్ళకి, జ్వరాలు గట్టు ఉంటాయి కదండి, అలాంటప్పుడు నోరంతా ఏ టేస్ట్ లేకుండా అయిపోతుంది. ఆ టైంలో ఇలాంటిది చేసుకొని పెట్టుకొని తింటే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. ట్రై చేసి చూడండి ఒకసారి. ట్రై చేసి చూసి బాగుందో లేదో నాకు కమెంట్ చేయండి. కంప్లీట్ అయిపోయిందండి, దగ్గరికి వచ్చేసింది ఇదంతాను. కొంచెంసేపు ఉంచేసి దగ్గరికి అయిపోతే ఆఫ్ చేసేసి మనం ఒక జార్లోని తీసుకొని పెట్టుకుంటే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బయట పెట్టుకున్నా ఉంటుంది. ఓకేనా? ఇదిగోండి మన పచ్చిమిరపకాయల ఆవకాయ, తీపి, పులుపు, కారం కలిపిన ఆవకాయ రెడీ అయిపోయింది. ఇంక ఎంజాయ్ చేయడమే అందరం కలిపి. రండి, వచ్చేయండి, తిందాం. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, నచ్చుతుంది. నాకు కమెంట్ చేయండి బాగుందో లేదో అనేది. బాగుంది అనేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇలాంటి మంచి మంచి వంటలు, మనకి తెలియని వంటలు మీకు అందరికీ షేర్ చేస్తాను నేను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, సబ్స్క్రైబ్ చేయించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి ఎలా ఉంది అన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కొత్త ఐటెం తయారు చేస్తున్నాం. చట్పటా అంటే పులుపు తీపి కలిపిన
పచ్చిమిరపకాయ ఉంటుంది కదా, బజ్జీ మిరపకాయ అంటాం, దాంతో ఆవకాయ అనవచ్చు, దాన్ని ఊరగాయ అనవచ్చు మన స్టైల్లోన, అటువైపు ఆంధ్ర స్టైల్లోన, దీన్ని ఇక్కడ ఆచార్ అంటారు హిందీలోన. ఈరోజు మనం తయారు చేయడానికి మిర్చి ఆచార్ తయారు చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఫస్ట్ ఒక లుక్ వేసేద్దాం, ఓకేనా? కమాన్. ఫస్ట్ మనకి కావాల్సింది పచ్చిమిరపకాయలు. పెద్ద పచ్చిమిరపకాయలు దొరుకుతాయి కదా, మీ ఇష్టం. కారం ఎక్కువ తినగలము అనుకుంటే మామూలు మిర్చి కూడా చేసుకోవచ్చు దీంతో. ఇదే సేమ్ ప్రాసెస్లోన కొంచెం అంటే ఇందులో కొంచెం కారం తక్కువ ఉంటుందని ఈ మిరపకాయలు ఇటువైపు చేస్తుంటారు. ఈ పెద్ద పచ్చి మిరపకాయలు బజ్జీ మిర్చి అంటాం కదా మనం, అటువైపు బజ్జీలు చేస్తారు ఎక్కువ. ఇందులో ఫిల్లింగ్ చేసి గట్టి బజ్జీలు చేస్తారు. ఆ పచ్చిమిరపకాయలు ఇవి. ఇందులో దీనికి కొంచెం ఘాటు పెట్టి దీనికి మధ్యలో నుంచి ఉన్న గింజలన్నీ తీసి క్లీన్ చేసేసి పెట్టుకున్నవి పచ్చిమిరపకాయలు. ఇవి ఒక 7 పచ్చిమిరపకాయలు ఉన్నాయి. దీనికి సరిపోయిన వస్తువులు ఏంటంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే పచ్చిమిరపకాయలు క్లీన్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే దీంట్లోకి కొంచెం చింతపండు తీసుకోవాలి. చింతపండు తెలుసు కదా, అది కొంచెం ముందే వాష్ చేసేసి పెట్టుకోవాలి. కొంచెం నీళ్ళు వేసినా మెత్తపడుతుంది, తర్వాత వేద్దాము. చింతపండు కొంచెం దానికి సరిపోయే మిర్చికి సరిపోయినంత, ఒక నిమ్మకాయ కన్నా తక్కువే ఇంకా చింతపండు తీసుకుంటాము. దాని తర్వాత దానికి సరిపోయినంత బెల్లం, ఇది తీపి బెల్లం తీసుకుంటాం. ఈ రెండింటిని మిక్స్ చేసుకొని ఫస్ట్ ఒక దాంట్లో ఒకటి వేసేసుకుంటాం. గిన్నెలోన వేసుకున్నాక దీంట్లోన కొంచెం హాట్ వాటర్ అన్నమాట. ఇది హాట్ వాటర్ చూసారా, పొగలు వస్తుంది. కొంచెం హాట్ వాటర్ వేసి ముందుగానే దీన్ని నానబెట్టుకుంటాం. దీన్ని కొంచెం ఫస్ట్ చేసే ముందు దీనికి నానబెట్టి ఉంచుకుంటాం హాట్ వాటర్ వేసుకొని. ఈ బెల్లమును ఈ చింతపండు కొంచెం ముందుగంటే నాని ఉండాలన్నమాట. మనం ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసినప్పుడు కల్లా ఇది మెత్తపడుతుంది. కొంచెం నీరు వేసి ఉంచుతాం సైడ్ని పెట్టి. ఆ తర్వాత నెక్స్ట్ వెళ్దాం. దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందాం. ఇందులో దీనికి అంటే మిర్చిలోనే ఫస్ట్ దీనికి ఒక పౌడర్ తయారు చేసుకోవాలన్నమాట దాంట్లో వేసుకోవడానికి. అంటే మిర్చి ఈ పూర్తిగా దీంట్లో గింజలన్నీ తీసేసి ఖాళీ పెట్టాం కదా, అందులోకి వెళ్ళి ఇది ఊరడానికని దీనికి కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి. ముందు పొడి చేసుకోవాలి, ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవేంటిది మెంతులు, ఇది జీలకర్ర, ఇది ధనియాలు, అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ అయితే సరిపోతాయి. ఇది ఆవాలు, ఇది జీలకర్ర, 2 సార్లు వేసాను జీలకర్ర. సోంపు ఒకటి, ఇది జీలకర్ర కాదు, ఇది సోంపు, ఇది జీలకర్ర. ఇవి మెంతులు, ఇవి ధనియాలు, ఇది ఆవాలు, ఓకేనా? వీటి తర్వాత దీంట్లో తాలింపులు వేసుకోవడానికి, అంటే ఇందులోనే ఇవి డ్రై రోస్ట్ చేస్తున్నప్పుడే దీంట్లోకి మరొకటి డ్రై రోస్ట్ చేసి చేయాలి. అది మనం పచ్చడి పప్పు అంటాం కదా, శనగపప్పు, అదేనమాట ఇది. ఈ పచ్చడి పప్పు కూడా 2 టీ స్పూన్స్ ఉంటాయి. దీన్ని వేసుకుంటాం. ఆ తర్వాత దీంట్లో ఉన్న తాలింపులు వేయడానికి మనం కొంచెం పసుపు, కొంచెం మామూలుగా మనం వాడతాం పింక్ సాల్ట్ అయినా వైట్ సాల్ట్ అయినా. దీన్ని ఏమంటారంటే ఇక్కడ కాలా నమక్ అంటారు. అంటే ఇందులో పచ్చళ్ళలో ఎక్కువ వేస్తారు. ఇది తినడం వల్ల చాలా మంచిది, జీర్ణం అవుతుంది అంటారు. దీనికి కాలా నమక్ అంటారు. ఆ తర్వాత ఇది సరస్వతి తేల్, అంటే మనం మస్టర్డ్ ఆయిల్ అంటాం కదా, ఆ మస్టర్డ్ ఆయిల్ అనమాట. ఇది ఆవాల నుంచి తీస్తారు. ఆ ఆయిల్ దీనికి కావాలన్నమాట. నెక్స్ట్ ఇంకా తాలింపులు వేసుకోవడానికి ఇవి. ఆ తర్వాత కొంచెం ఇది వామ్ అనమాట. దీన్ని నల్ల జీలకర్ర అంటారు, ఇక్కడ కలోంజి అంటారు అనమాట. వీటిని ఆ నలుపుగా ఉన్నవి కలోంజి, ఇది వామ్ అనమాట. ఆ తర్వాత కొంచెం ఇంగువ, ఈ డబ్బాలో ఉంది కదా, అది ఇంగువ. ఇది తాలింపులో వేస్తాం. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. అన్నీ ఒకసారి చూసుకుందాం, మరొకసారి రీక్యాప్ చేసుకుందాం. మనకు కావాల్సిన మిర్చా, తాలింపులో వేయడానికి కొంచెం వాము, కొంచెం కలోంజి, కొంచెం ఇంగువ, అలాగే మనం ముందుగంట పెట్టుకున్న చింతపండు బెల్లం కలిపి వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకున్నాము ఇది. ఆ తర్వాత దీంట్లోన ఈ ఫస్ట్ డ్రై రోస్ట్ చేయడానికి ఆవాలు, ధనియాలు, జీలకర్ర, సోంపు, మెంతులు. అందులో వేయడానికి ఈ పచ్చడి పప్పు అంటాం కదా, శనగపప్పు, వేపించిన శనగపప్పు కొంచెం. ఆ తర్వాత పచ్చడిలో వేయడానికి మామూలు సాల్టు, అలాగే బ్లాక్ సాల్టు, కొంచెం పసుపు.
దీంట్లోన వేసే నూనె మస్టర్డ్ ఆయిల్ అనమాట. మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే గ్యాస్ ఆన్ చేసుకుంటాం. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక చిన్న కళాయి పెట్టుకుంటాం. ముందు చెప్పాం కదా డ్రై రోస్ట్ ఉండాలి. ఇవి డ్రై రోస్ట్ చేయడానికి కళాయి పెట్టుకున్నాం. కనిపిస్తుంది కదా అందరికీ క్లియర్గా. కళాయి వేడెక్కిందండి. కళాయి వేడెక్కినాక ఫస్ట్ మనం చెప్పుకున్నట్టుగా ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా ఇందులో ఏమేమి వేయాలో. కొంచెం ధనియాలు, అలాగే ఆవాలు, అలాగే మెంతులు, జీలకర్ర, సోంపు మొత్తం వేసాను అన్నీ కలిపి ఒకేసారి. కొంచెం మనం డ్రై రోస్ట్ చేసుకుంటాం అనమాట. కొంచెం వీటిని డ్రై రోస్ట్ చేసుకుంటాం. ఈ ఐటమ్ మొత్తం 5 ఐటమ్స్ నేను కొంచెం డ్రై రోస్ట్ అయ్యేలా చేసుకుంటాం. మంచిగా డ్రై రోస్ట్ అయిపోవాలి. డ్రై రోస్ట్ అవుతుంటే మంచి స్మెల్ వస్తుంది. ఆ టైం అప్పుడు మనం దీన్ని తీసుకొని చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకొని పౌడర్గా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ పౌడర్గా చేసుకుంటే అన్నీ కలిపి 5 మినిట్స్లో అయిపోతుంది. ఇది చట్పట ఆచార అంటారండి. ఇది ఒక్క టేస్ట్ ఉండదు. పచ్చిమిరపకాయ కారం ఉంటుంది కదా, అది మనకు అంతగా అనిపించదు. మనం కొంచెం పులుపు, చింతపండు పులుపు ఉంటుంది, అలాగే బెల్లం తీపి ఉంటుంది. ఈ తాలింపు సామాన్లు అన్నిటి తాలూకు టేస్ట్ ఉంటుంది, మంచి స్మెల్ కూడా ఉంటుంది. ఆవాల నూనె అనేది ఇక్కడ ఆచారాలకు ఉపయోగిస్తారు. మనం ఎలాగా పల్లి నూనె, వేరుశనగ నూనె, నువ్వుల నూనె ఉపయోగిస్తాం, ఇక్కడ ఎక్కువ మస్టర్డ్ ఆయిల్ ఉపయోగిస్తారు అన్నమాట. ఎందుకంటే ఇది కొంచెం సీజనల్, ఎక్కువ చలి ఉంటుంది ఇటువైపు. అందుకే అది వేడి కోసం ఇక్కడ ఊరగాయలకు ఎక్కువగా ఈ మస్టర్డ్ ఆయిలే ఉపయోగిస్తారు. మనకు అవసరం లేదని అనుకుంటే మనం దీంట్లో వేరుశనగ నూనె కానీ అలాగే నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చు. నూనె పెద్ద ఎక్కువ పట్టదండి, కొంచెం పడుతుంది. ఇది డ్రై అయిపోయి తీసేస్తాను, మిక్సీలోన వేస్తాను. ఇప్పుడు మళ్ళీ మనం ప్యాన్ పెట్టుకుంటాం. మిక్సీలో వేసినది కొంచెం చల్లగా అయితే పౌడర్ పడతాను. ఇప్పుడు మనం ఇందులో ఏం చేయాలంటే దీంట్లో కొంచెం నూనె వేసుకుంటాం. మస్టర్డ్ ఆయిల్ ఇది, దీనికి సరిపడా నూనె వేసుకుంటాం. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత హలో ఫ్రెండ్స్, మనం చూపించడం మిస్ అయిపోయాను. కొంచెం మన నూనె కాలిన తర్వాత అందులో వాము కొంచెం చూపించాను కదా నల్ల జీలకర్రని, అది కొంచెం ఇంగువ వేసి పచ్చిమిరపకాయలు వేసాను అనమాట. అందులో తులుతున్నాయని ఆఫ్ చేశాను కెమెరా. కొంచెం వేయించాలి పచ్చిమిరపకాయలని.
నల్ల జీలకర్రను, వాము కొంచెం, ఇంగువ కొంచెం, ఈ 3 వేసి పచ్చిమిరపకాయలు వేసేయాలి వేగుతున్నప్పుడు. మీకు ఎంతమంది తెలుసు ఈ పచ్చిమిరపకాయ ఆవకాయ నాకు కమెంట్ చేయండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఎవరు సబ్స్క్రైబ్ చేయటం లేదు. మరి కొంచెం మీకు తెలియని ఏదైనా వంటలు పెట్టడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అంతేని, మరేం కాదు. లైక్ చేయండి మీకు నచ్చితే, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ, ఎంకరేజ్ చేయండి అందరూ. మనం తెలుగులో మన వంటలు కాకుండా అదర్ స్టేట్స్లో ఉన్న వంటలు కూడా తెలుసుకుంటే బాగుంటుంది. మనం కూడా అదర్ స్టేట్లో ఉన్న రుచులు ఎలాగుంటాయో నేర్చుకొని మన ఇళ్ళల్లో కూడా అందరికీ వండి పెట్టడానికి బాగుంటుంది. ఇవి వేస్తామండి తాలింపులో కొంచెం వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం మెత్తపడ్డాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇందాక మనం డ్రై రోస్ట్ చేసాం కదా అన్నీ వేసి, ఆ పౌడరు మిక్సీ చేసాను, ఆ పౌడర్ ఇందులో వేసేయాలి. పౌడర్ వేసి కలపాలి. మళ్ళీ కొంచెం అన్నిటికీ మీద పచ్చిమిరపకాయలు పట్టుకుంటుంది అంతాను. పట్టుకొని మనం కన్నాలు పెట్టి ఉంచాం కదా, అదే చీల్చి ఉంచాం కదా, అందులోకి వెళ్తుంది ఇదంతా. ఆ తర్వాత మనం ఇందాక చూపించాను ఉప్పు, కొంచెం పసుపు, ఈ నల్ల ఉప్పు అంటారు దీన్ని, బ్లాక్ సాల్ట్ అంటారు ఇటువైపు, ఇవి కూడా వేసేయాలి. ఇవి వేసి అన్నీ కలిపేయాలి. కలిపిస్తే పట్టుకుంటుంది అన్నీ. మిర్చాకి పచ్చిమిరపకాయలు పట్టుకొని అవి ఊరుతాయి ఇవన్నీ వేయడం వల్ల. లోనికి మనం చీల్చి ఉంచాం కదా పచ్చిమిరపకాయలని, మసాలా అంతా లోనికి కూడా వెళ్తుంది. పచ్చిమిరపకాయలు తల కారం అనేది ఇవన్నీ వేయటం వల్ల తగ్గిపోతుంది అనమాట. ఇందాక మనం పెట్టుకున్న వేడి నీళ్ళలో వేసి బెల్లమును చింతపండు నానబెట్టి ఉంచాం కదా, అది కూడా ఇప్పుడు దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అది పల్ప్ లాగా తీసాను అనమాట, 2 కలిపింది వడబెట్టేసి ఉంచుతాం. అది ఇందులో వేసేయడం వల్ల మనకి పులుపు, తీపి, ఉప్పు, కారం అంతా మనకి ఉగాది టేస్ట్ వస్తుంది అనమాట దీనికి. ఇందులో వేసి కొంచెంసేపు పొయ్యి మీద ఉంచితే మిరపకాయలకి వెళ్ళి బాగా మెత్తపడతాయి. కొంచెం ట్రై చేయండి, ట్రై చేస్తే నచ్చుతుంది అందరికీ. పప్పు అన్నంతోనో లేకపోతే ఇక్కడ చపాతీలతోని గట్ట పెట్టుకొని తింటారు పచ్చిమిరపకాయ ఊరగాయలాగా. ఇది బాగుంటుంది. ఈ వింటర్ సీజన్లోన మనకు కొంచెం కారం కారంగా, ఉప్పుగా, తీపిగా, పుల్లగా తినాలనిపించిన వాళ్ళకి, జ్వరాలు గట్టు ఉంటాయి కదండి, అలాంటప్పుడు నోరంతా ఏ టేస్ట్ లేకుండా అయిపోతుంది. ఆ టైంలో ఇలాంటిది చేసుకొని పెట్టుకొని తింటే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. ట్రై చేసి చూడండి ఒకసారి. ట్రై చేసి చూసి బాగుందో లేదో నాకు కమెంట్ చేయండి. కంప్లీట్ అయిపోయిందండి, దగ్గరికి వచ్చేసింది ఇదంతా. కొంచెంసేపు ఉంచేసి దగ్గరికి అయిపోతే ఆఫ్ చేసేసి మనం ఒక జార్లోని తీసుకొని పెట్టుకుంటే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బయట పెట్టుకున్నా ఉంటుంది. ఓకేనా? ఇదిగోండి మన పచ్చిమిరపకాయల ఆవకాయ, తీపి, పులుపు, కారం కలిపిన ఆవకాయ రెడీ అయిపోయింది. ఇంక ఎంజాయ్ చేయడమే అందరం కలిపి. రండి వచ్చేయండి తిందాం. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, నచ్చుతుంది. నాకు కమెంట్ చేయండి బాగుందో లేదో అనేది. బాగుంది అనేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇలాంటి మంచి మంచి వంటలు, మనకి తెలియని వంటలు మీకు అందరికీ షేర్ చేస్తాను నేను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, సబ్స్క్రైబ్ చేయించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి ఎలా ఉంది అన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కొత్త ఐటెం తయారు చేస్తున్నాం. చట్పటా అంటే పులుపు తీపి కలిపిన పచ్చిమిరపకాయ ఉంటుంది కదా, బజ్జీ మిరపకాయ అంటాము. దాంతో ఆవకాయ అనవచ్చు, దాన్ని ఊరగాయ అనవచ్చు, మన స్టైల్లోన, అటువైపు ఆంధ్ర స్టైల్లోన
దీన్ని ఇక్కడ ఆచార్ అంటారు హిందీలోన. ఈరోజు మనం తయారు చేయడానికి మిర్చి ఆచార్ తయారు చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఫస్ట్ ఒక లుక్ వేసేద్దాం. ఓకేనా? కమాన్. ఫస్ట్ మనకి కావాల్సింది పచ్చిమిరపకాయలు. పెద్ద పచ్చిమిరపకాయలు దొరుకుతాయి కదా, మీ ఇష్టం. కారం ఎక్కువ తినగలము అనుకుంటే మామూలు మిర్చి కూడా చేసుకోవచ్చు దీంతో. ఇదే సేమ్ ప్రాసెస్లోన కొంచెం అంటే ఇందులో కొంచెం కారం తక్కువ ఉంటుందని ఈ మిరపకాయలు ఇటువైపు చేస్తుంటారు. ఈ పెద్ద పచ్చిమిరపకాయలు బజ్జీ మిర్చి అంటాం కదా మనం, అటువైపు బజ్జీలు చేస్తారు ఎక్కువ. ఇందులో ఫిల్లింగ్ చేసి గట్టి బజ్జీలు చేస్తారు. ఆ పచ్చిమిరపకాయలు ఇవి. ఇందులో దీనికి కొంచెం ఘాటు పెట్టి దీనికి మధ్యలో నుంచి ఉన్న గింజలన్నీ తీసి క్లీన్ చేసేసి పెట్టుకున్నవి పచ్చిమిరపకాయలు. ఇవి ఒక 7 పచ్చిమిరపకాయలు ఉన్నాయి. దీనికి సరిపోయిన వస్తువులు ఏంటంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే పచ్చిమిరపకాయలు క్లీన్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే దీంట్లోకి కొంచెం చింతపండు తీసుకోవాలి. చింతపండు తెలుసు కదా, అది కొంచెం ముందే వాష్ చేసేసి పెట్టుకోవాలి. కొంచెం నీళ్ళు వేసినా మెత్తపడుతుంది, తర్వాత వేద్దాము. చింతపండు కొంచెం దానికి సరిపోయే మిర్చికి సరిపోయినంత, ఒక నిమ్మకాయ కన్నా తక్కువే ఇంకా చింతపండు తీసుకుంటాము. దాని తర్వాత దానికి సరిపోయినంత బెల్లం, ఇది తీపి బెల్లం తీసుకుంటాం. ఈ రెండింటిని మిక్స్ చేసుకొని ఫస్ట్ ఒక దాంట్లో ఒకటి వేసేసుకుంటాం. గిన్నెలోన వేసుకున్నాక దీంట్లోన కొంచెం హాట్ వాటర్ అన్నమాట. ఇది హాట్ వాటర్ చూసారా, పొగలు వస్తుంది. కొంచెం హాట్ వాటర్ వేసి ముందుగానే దీన్ని నానబెట్టుకుంటాం. దీన్ని కొంచెం ఫస్ట్ చేసే ముందు దీనికి నానబెట్టి ఉంచుకుంటాం హాట్ వాటర్ వేసుకొని. ఈ బెల్లమును ఈ చింతపండు కొంచెం ముందుగంటే నాని ఉండాలన్నమాట. మనం ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసినప్పటికల్లా ఇది మెత్తపడుతుంది. కొంచెం నీరు వేసి ఉంచుతాం సైడ్ని పెట్టి. ఆ తర్వాత నెక్స్ట్ వెళ్దాం. దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందాం. ఇందులో దీనికి అంటే మిర్చిలోనే ఫస్ట్ దీనికి ఒక పౌడర్ తయారు చేసుకోవాలన్నమాట దాంట్లో వేసుకోవడానికి. అంటే మిర్చి ఈ పూర్తిగా దీంట్లో గింజలన్నీ తీసేసి ఖాళీ పెట్టాం కదా, అందులోకి వెళ్ళి ఇది ఊరడానికని దీనికి కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి. ముందు పొడి చేసుకోవాలి, ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవేంటిది మెంతులు, ఇది జీలకర్ర, ఇది ధనియాలు అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ అయితే సరిపోతాయి. ఇది ఆవాలు, ఇది జీలకర్ర 2 సార్లు వేసాను జీలకర్ర. సోంపు ఒకటి, ఇది జీలకర్ర కాదు, ఇది సోంపు, ఇది జీలకర్ర. ఇవి మెంతులు, ఇవి ధనియాలు, ఇది ఆవాలు. ఓకేనా? వీటి తర్వాత దీంట్లో తాలింపులు వేసుకోవడానికి, అంటే ఇందులోనే ఇవి డ్రై రోస్ట్ చేస్తున్నప్పుడే దీంట్లోకి మరొకటి డ్రై రోస్ట్ చేసి చేయాలి. అది మనం పచ్చడి పప్పు అంటాం కదా, శనగపప్పు, అదేనమాట ఇది. ఈ పచ్చడి పప్పు కూడా 2 టీ స్పూన్స్ ఉంటాయి. దీన్ని వేసుకుంటాం. ఆ తర్వాత దీంట్లో ఉన్న తాలింపులు వేయడానికి మనం కొంచెం పసుపు, కొంచెం మామూలు మనం వాడతాం పింక్ సాల్ట్ అయినా వైట్ సాల్ట్ అయినా. దీన్ని ఏమంటారంటే ఇక్కడ కాలా నమక్ అంటారు. అంటే ఇందులో పచ్చళ్ళలో ఎక్కువ వేస్తారు. ఇది తినడం వల్ల చాలా మంచిది, జీర్ణం అవుతుంది అంటారు. దీన్ని కాలా నమక్ అంటారు. ఆ తర్వాత ఇది సరస్వతీలు, అంటే మనం మస్టర్డ్ ఆయిల్ అంటాం కదా, ఆ మస్టర్డ్ ఆయిల్ అన్నమాట. ఇది ఆవాల నుంచి తీస్తారు. ఆ ఆయిల్ దీనికి కావాలన్నమాట. నెక్స్ట్ ఇంకా తాలింపులు వేసుకోవడానికి ఇవి. ఆ తర్వాత కొంచెం ఇది వామ్ అనమాట. దీన్ని నల్ల జీలకర్ర అంటారు, ఇక్కడ కలోంజి అంటారు అనమాట. వీటిని ఆ నలుపుగా ఉన్నవి కలోంజి, ఇది వామ్ అనమాట. ఆ తర్వాత కొంచెం ఇంగువ, ఈ డబ్బాలో ఉంది కదా, అది ఇంగువ. ఇది తాలింపులో వేస్తాం. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. అన్నీ ఒకసారి చూసుకుందాం, మరొకసారి రీక్యాప్ చేసుకుందాం. మనకు కావాల్సిన మిర్చా, తాలింపులో వేయటానికి కొంచెం వాము, కొంచెం కలోంజి, కొంచెం ఇంగువ, అలాగే మనం ముందుగంట పెట్టుకున్న చింతపండు బెల్లం కలిపి వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకున్నాము ఇది. ఆ తర్వాత దీంట్లోన ఈ ఫస్ట్ డ్రై రోస్ట్ చేయడానికి ఆవాలు, ధనియాలు, జీలకర్ర, సోంపు, మెంతులు. అందులో వేయడానికి ఈ పచ్చడి పప్పు అంటాక శనగపప్పు, వేపిన శనగపప్పు కొంచెం. ఆ తర్వాత పచ్చడిలో వేయడానికి మామూలు సాల్టు, అలాగే బ్లాక్ సాల్టు, కొంచెం పసుపు. దీంట్లోన వేసే నూనె మస్టర్డ్ ఆయిల్ అన్నమాట. మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం.
ఫస్ట్ మనం ఏం చేస్తామంటే గ్యాస్ ఆన్ చేసుకుంటాం. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక చిన్న కళాయి పెట్టుకుంటాం. ముందు చెప్పాం కదా డ్రై రోస్ట్ ఉండాలి. ఇవి డ్రై రోస్ట్ చేయడానికి కళాయి పెట్టుకున్నాం. కనిపిస్తుంది కదా అందరికీ క్లియర్గా. కళాయి వేడెక్కిందండి. కళాయి వేడెక్కినాక ఫస్ట్ మనం చెప్పుకున్నట్టుగా ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా ఇందులో ఏమేమి వేయాలో. కొంచెం ధనియాలు, అలాగే ఆవాలు, అలాగే మెంతులు, జీలకర్ర, సోంపు మొత్తం వేసాను అన్నీ కలిపి ఒకేసారి. కొంచెం మనం డ్రై రోస్ట్ చేసుకుంటాం అనమాట. కొంచెం వీటిని డ్రై రోస్ట్ చేసుకుంటాం. ఈ ఐటమ్ మొత్తం 5 ఐటమ్స్ నేను కొంచెం డ్రై రోస్ట్ అయ్యేలా చేసుకుంటాం. మంచిగా డ్రై రోస్ట్ అయిపోవాలి. డ్రై రోస్ట్ అవుతుంటే మంచి స్మెల్ వస్తుంది. ఆ టైం అప్పుడు మనం దీన్ని తీసుకొని చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకొని పౌడర్గా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ పౌడర్గా చేసుకుంటే అన్నీ కలిపి 5 మినిట్స్లో అయిపోతుంది. ఇది చట్పట ఆచారం అంటారండి. ఇది ఒక్క టేస్ట్ ఉండదు. పచ్చిమిరపకాయ కారం ఉంటుంది కదా, అది మనకు అంతగా అనిపించదు. మనం కొంచెం పులుపు, చింతపండు పులుపు ఉంటుంది, అలాగే బెల్లం తీపి ఉంటుంది. ఈ తాలింపు సామాన్లు అన్నిటి తాలూకు టేస్ట్ ఉంటుంది, మంచి స్మెల్ కూడా ఉంటుంది. ఆవాల నూనె అనేది ఇక్కడ ఆచారాలకు ఉపయోగిస్తారు. మనం ఎలాగా పల్లి నూనె, వేరుశనగ నూనె, నువ్వుల నూనె ఉపయోగిస్తాం, ఇక్కడ ఎక్కువ మస్టర్డ్ ఆయిల్ ఉపయోగిస్తారు అన్నమాట. ఎందుకంటే ఇది కొంచెం సీజనల్, ఎక్కువ చలి ఉంటుంది ఇటువైపు. అందుకే అది వేడి కోసం ఇక్కడ ఊరగాయలకు ఎక్కువగా ఈ మస్టర్డ్ ఆయిల్ ఉపయోగిస్తారు. మనకు అవసరం లేదని అనుకుంటే మనం దీంట్లో వేరుశనగ నూనె కానీ అలాగే నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చు. నూనె పెద్ద ఎక్కువ పట్టదండి, కొంచెం పడుతుంది. ఇది డ్రై అయిపోయి తీసేస్తాను, మిక్సీలోన వేస్తాను. ఇప్పుడు మళ్ళీ మనం ప్యాన్ పెట్టుకుంటాం. మిక్సీలో వేసినది కొంచెం చల్లగా అయితే పౌడర్ పడతాను. ఇప్పుడు మనం ఇందులో ఏం చేయాలంటే దీంట్లో కొంచెం నూనె వేసుకుంటాం. మస్టర్డ్ ఆయిల్ ఇది, దీనికి సరిపడా నూనె వేసుకుంటాం. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత హలో ఫ్రెండ్స్, మనం చూపించడం మిస్ అయిపోయాను. కొంచెం మనం నూనె కాలిన తర్వాత అందులో వాము కొంచెం చూపించాను కదా నల్ల జీలకర్రని, అది కొంచెం ఇంగువ వేసి పచ్చిమిరపకాయలు వేసాను అనమాట. అందులో తులుతున్నాయని ఆఫ్ చేశాను కెమెరా. కొంచెం వేయించాలి పచ్చిమిరపకాయలని, నల్ల జీలకర్రను, వాము కొంచెం, ఇంగువ కొంచెం, ఈ 3 వేసి పచ్చిమిరపకాయలు వేసేయాలి వేగుతున్నప్పుడు.
మీకు ఎంతమంది తెలుసు ఈ పచ్చిమిరపకాయ ఆవకాయ నాకు కమెంట్ చేయండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఎవరు సబ్స్క్రైబ్ చేయటం లేదు. మరి కొంచెం మీకు తెలియని ఏదైనా వంటలు పెట్టడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అంతేని, మరేం కాదు. లైక్ చేయండి మీకు నచ్చితే, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ, ఎంకరేజ్ చేయండి అందరూ. మనం తెలుగులో మన వంటలు కాకుండా అదర్ స్టేట్స్లో ఉన్న వంటలు కూడా తెలుసుకుంటే బాగుంటుంది. మనం కూడా అదర్ స్టేట్లో ఉన్న రుచులు ఎలాగుంటాయో నేర్చుకొని మన ఇళ్ళల్లో కూడా అందరికీ వండి పెట్టడానికి బాగుంటుంది. ఇవి వేస్తామండి తాలింపులో కొంచెం వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం మెత్తబడ్డాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇందాక మనం డ్రై రోస్ట్ చేసాం కదా అన్నీ వేసి, ఆ పౌడరు మిక్సీ చేసాను, ఆ పౌడర్ ఇందులో వేసేయాలి. పౌడర్ వేసి కలపాలి. మళ్ళీ కొంచెం అన్నిటికీ పచ్చిమిరపకాయలు పట్టుకుంటుంది అంతాను. పట్టుకొని మనం కన్నాలు పెట్టి ఉంచాం కదా, అదే చీల్చి ఉంచాం కదా, అందులోకి వెళ్తుంది ఇదంతా. ఆ తర్వాత మనం ఇందాక చూపించాను ఉప్పు, కొంచెం పసుపు, ఈ నల్ల ఉప్పు అంటారు దీన్ని, బ్లాక్ సాల్ట్ అంటారు ఇటువైపు, ఇవి కూడా వేసేయాలి. వేసి అన్నీ కలిపియాలి. కలిపిస్తే పట్టుకుంటుంది అన్నీ. మిర్చాకి పచ్చిమిరపకాయలు పట్టుకొని అవి ఊరుతాయి. ఇవన్నీ వేయడం వల్ల లోనికి మనం చీల్చి ఉంచాం కదా పచ్చిమిరపకాయలని, మసాలా అంతా లోనికి కూడా వెళ్తుంది. పచ్చిమిరపకాయలు తల కారం అనేది ఇవన్నీ వేయటం వల్ల తగ్గిపోతుంది అనమాట. ఇందాక మనం పెట్టుకున్న వేడి నీళ్ళలో వేసి బెల్లమును చింతపండు నానబెట్టి ఉంచాం కదా, అది కూడా ఇప్పుడు దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. అది పల్ప్ లాగా తీసాను అనమాట, రెండు కలిపింది వడబెట్టేసి ఉంచుతాం. అది ఇందులో వేసేయడం వల్ల మనకి పులుపు, తీపి, ఉప్పు, కారం అంతా మనకి ఉగాది టేస్ట్ వస్తుంది అనమాట దీనికి. ఇందులో వేసి కొంచెంసేపు పొయ్యి మీద ఉంచితే మిరపకాయలలోకి వెళ్ళి బాగా మెత్తపడతాయి. కొంచెం ట్రై చేయండి, ట్రై చేస్తే నచ్చుతుంది అందరికీ. పప్పు అన్నంతోనో లేకపోతే ఇక్కడ చపాతీలతోని గట్ట పెట్టుకొని తింటారు పచ్చిమిరపకాయ ఊరగాయలాగా. ఇది బాగుంటుంది. ఈ వింటర్ సీజన్లోన మనకు కొంచెం కారం కారంగా, ఉప్పు ఉప్పుగా, తీగా, పుల్లగా తినాలనిపించిన వాళ్ళకి, జ్వరాలు గట్టు ఉంటాయి కదండి, అలాంటప్పుడు నోరంతా ఏ టేస్ట్ లేకుండా అయిపోతుంది. ఆ టైంలో ఇలాంటిది చేసుకొని పెట్టుకొని తింటే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. ట్రై చేసి చూడండి ఒకసారి. ట్రై చేసి చూసి బాగుందో లేదో నాకు కమెంట్ చేయండి. కంప్లీట్ అయిపోయిందండి, దగ్గరికి వచ్చేసింది ఇదంతా. కొంచెంసేపు ఉంచేసి దగ్గరికి అయిపోతే ఆఫ్ చేసేసి మనం ఒక జార్లోని తీసుకుని పెట్టుకుంటే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బయట పెట్టుకున్నా ఉంటుంది. ఓకేనా? ఇదిగోండి మన పచ్చిమిరపకాయల ఆవకాయ, తీపి, పులుపు, కారం కలిపిన ఆవకాయ రెడీ అయిపోయింది. ఇంక ఎంజాయ్ చేయడమే అందరం కలిపి. రండి, వచ్చేయండి, తిందాం. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, నచ్చుతుంది. నాకు కమెంట్ చేయండి బాగుందో లేదో అనేది. బాగుంది అనేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇలాంటి మంచి మంచి వంటలు, మనకి తెలియని వంటలు మీకు అందరికీ షేర్ చేస్తాను నేను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, సబ్స్క్రైబ్ చేయించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి ఎలా ఉంది అన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కొత్త ఐటెం తయారు చేస్తున్నాం. చట్పటా అంటే పులుపు తీపి కలిపిన పచ్చిమిరపకాయ ఉంటుంది కదా, బజ్జీ మిరపకాయ అంటాము. దాంతో ఆవకాయ అనవచ్చు, దాన్ని ఊరగాయ అనవచ్చు మన స్టైల్లోన, అటువైపు ఆంధ్ర స్టైల్లోన దీన్ని ఇక్కడ ఆచార్ అంటారు హిందీలోన. ఈరోజు మనం తయారు చేయడానికి, మిర్చి ఆచార్ తయారు చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఫస్ట్ ఒక లుక్ వేసేద్దాం. ఓకేనా? కమాన్.
ఫస్ట్ మనకి కావాల్సింది పచ్చిమిరపకాయలు. పెద్ద పచ్చిమిరపకాయలు దొరుకుతాయి కదా, మీ ఇష్టం. కారం ఎక్కువ తినగలము అనుకుంటే మామూలు మిర్చి కూడా చేసుకోవచ్చు దీంతో. ఇదే సేమ్ ప్రాసెస్లోన కొంచెం అంటే ఇందులో కొంచెం కారం తక్కువ ఉంటుందని ఈ ఈ మిరపకాయలు ఇటువైపు చేస్తుంటారు. ఈ పెద్ద పచ్చిమిరపకాయలు బజ్జీ మిర్చి అంటాం కదా మనం, అటువైపు బజ్జీలు చేస్తారు ఎక్కువ. ఇందులో ఫిల్లింగ్ చేసి గట్టి బజ్జీలు చేస్తారు. ఆ పచ్చిమిరపకాయలు ఇవి. ఇందులో దీనికి కొంచెం ఘాటు పెట్టి దీనికి మధ్యలో నుంచి ఉన్న గింజలన్నీ తీసి క్లీన్ చేసేసి పెట్టుకున్నవి పచ్చిమిరపకాయలు. ఇవి ఒక 7 పచ్చిమిరపకాయలు ఉన్నాయి. దీనికి సరిపోయిన వస్తువులు ఏంటంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే పచ్చిమిరపకాయలు క్లీన్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే దీంట్లోకి కొంచెం చింతపండు తీసుకోవాలి. చింతపండు తెలుసు కదా, అది కొంచెం ముందే వాష్ చేసేసి పెట్టుకోవాలి. కొంచెం నీళ్ళు వేసినా మెత్తపడుతుంది, తర్వాత వేద్దాము. చింతపండు కొంచెం దానికి సరిపోయే మిర్చికి సరిపోయినంత, ఒక నిమ్మకాయ కన్నా తక్కువే ఇంకా చింతపండు తీసుకుంటాము. దాని తర్వాత దానికి సరిపోయినంత బెల్లం, ఇది తీపి బెల్లం తీసుకుంటాం. ఈ రెండింటిని మిక్స్ చేసుకొని ఫస్ట్ ఒక దాంట్లో ఒకటి వేసేసుకుంటాం. గిన్నెలోన వేసుకున్నాక దీంట్లోన కొంచెం హాట్ వాటర్ అన్నమాట. ఇది హాట్ వాటర్ చూసారా, పొగలు వస్తుంది. కొంచెం హాట్ వాటర్ వేసి ముందుగానే దీన్ని నానబెట్టుకుంటాం. దీన్ని కొంచెం ఫస్ట్ చేసే ముందు దీనికి నానబెట్టి ఉంచుకుంటాం హాట్ వాటర్ వేసుకొని. ఈ బెల్లమును ఈ చింతపండు కొంచెం ముందుగంటే నాని ఉండాలన్నమాట. మనం ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసినప్పటికల్లా ఇది మెత్తపడుతుంది. కొంచెం నీరు వేసి ఉంచుతాం సైడ్ని పెట్టి. ఆ తర్వాత నెక్స్ట్ వెళ్దాం. దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందాం. ఇందులో దీనికి అంటే మిర్చిలోనే ఫస్ట్ దీనికి ఒక పౌడర్ తయారు చేసుకోవాలన్నమాట. దాంట్లో వేసుకోవడానికి అంటే మిర్చి ఈ పూర్తిగా దీంట్లో గింజలన్నీ తీసేసి ఖాళీ పెట్టాం కదా, అందులోకి వెళ్ళి ఇది ఊరడానికని దీనికి కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి. ముందు పొడి చేసుకోవాలి, ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవేంటిది మెంతులు, ఇది జీలకర్ర, ఇది ధనియాలు, అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ అయితే సరిపోతాయి. ఇది ఆవాలు, ఇది జీలకర్ర, 2 సార్లు వేసాను జీలకర్ర. సోంపు ఒకటి, ఇది జీలకర్ర కాదు, ఇది సోంపు, ఇది జీలకర్ర. ఇవి మెంతులు, ఇవి ధనియాలు, ఇది ఆవాలు. ఓకేనా? వీటి తర్వాత దీంట్లో తాలింపులు వేసుకోవడానికి అంటే ఇందులోనే ఇవి డ్రై రోస్ట్ చేస్తున్నప్పుడే దీంట్లోకి మరొకటి డ్రై రోస్ట్ చేసి చేయాలి. అది మనం పచ్చడి పప్పు అంటాం కదా, శనగపప్పు, అదేనమాట ఇది. ఈ పచ్చడి పప్పు కూడా 2 టీ స్పూన్స్ ఉంటాయి. దీన్ని వేసుకుంటాం. ఆ తర్వాత దీంట్లో ఉన్న తాలింపులు వేయడానికి మనం కొంచెం పసుపు, కొంచెం మామూలు మనం వాడతాం పింక్ సాల్ట్ అయినా వైట్ సాల్ట్ అయినా. దీన్ని ఏమంటారంటే ఇక్కడ కాలా నమక్ అంటారు. అంటే ఇందులో పచ్చళ్ళలో ఎక్కువ వేస్తారు. ఇది తినడం వల్ల చాలా మంచిది, జీర్ణం అవుతుంది అంటారు. దీనికి కాలా నమక్ అంటారు. ఆ తర్వాత ఇది సరస్వతీలు అంటే మనం మస్టర్డ్ ఆయిల్ అంటాం కదా, ఆ మస్టర్డ్ ఆయిల్ అన్నమాట. ఇది ఆవాల నుంచి తీస్తారు. ఆ ఆయిల్ దీనికి కావాలన్నమాట. నెక్స్ట్ ఇంకా తాలింపులు వేసుకోవడానికి ఇవి. ఆ తర్వాత కొంచెం ఇది వామ్ అనమాట. దీన్ని నల్ల జీలకర్ర అంటారు, ఇక్కడ కలోంజి అంటారు అనమాట. వీటిని ఆ నలుపుగా ఉన్నవి కలోంజి, ఇది వామ్ అనమాట. ఆ తర్వాత కొంచెం ఇంగువ, ఈ డబ్బాలో ఉంది కదా, అది ఇంగువ. ఇది తాలింపులో వేస్తాం. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. అన్నీ ఒకసారి చూసుకుందాం, మరొకసారి రీక్యాప్ చేసుకుందాం. మనకు కావాల్సిన మిర్చా, తాలింపులో వేయటానికి కొంచెం వాము, కొంచెం కలోంజి, కొంచెం ఇంగువ, అలాగే మనం ముందుగంట పెట్టుకున్న చింతపండు బెల్లం కలిపి వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకున్నాము ఇది. ఆ తర్వాత దీంట్లోన ఈ ఫస్ట్ డ్రై రోస్ట్ చేయడానికి ఆవాలు, ధనియాలు, జీలకర్ర, సోంపు, మెంతులు. అందులో వేయడానికి ఈ పచ్చడి పప్పు అంటాం కదా, శనగపప్పు, వేపిన శనగపప్పు కొంచెం. ఆ తర్వాత పచ్చడిలో వేయడానికి మామూలు సాల్టు, అలాగే బ్లాక్ సాల్ట్, కొంచెం పసుపు. దీంట్లోన వేసే నూనె మస్టర్డ్ ఆయిల్ అనమాట. మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే గ్యాస్ ఆన్ చేసుకుంటాం. గ్యాస్ ఆన్ చేసుకొని
ఒక చిన్న కళాయి పెట్టుకుంటాం. ముందు చెప్పాం కదా డ్రై రోస్ట్ ఉండాలి. ఇవి డ్రై రోస్ట్ చేయడానికి కళాయి పెట్టుకున్నాం. కనిపిస్తుంది కదా అందరికీ క్లియర్గా. కళాయి వేడెక్కిందండి. కళాయి వేడెక్కినాక ఫస్ట్ మనం చెప్పుకున్నట్టుగా ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా ఇందులో ఏమేమి వేయాలో. కొంచెం ధనియాలు, అలాగే ఆవాలు, అలాగే మెంతులు, జీలకర్ర, సోంపు మొత్తం వేసాను అన్నీ కలిపి ఒకేసారి. కొంచెం మనం డ్రై రోస్ట్ చేసుకుంటాం అన్నమాట. కొంచెం వీటిని డ్రై రోస్ట్ చేసుకుంటాం. ఈ ఐటమ్ మొత్తం 5 ఐటమ్స్ నేను కొంచెం డ్రై రోస్ట్ అయ్యేలా చేసుకుంటాం. మంచిగా డ్రై రోస్ట్ అయిపోవాలి. డ్రై రోస్ట్ అవుతుంటే మంచి స్మెల్ వస్తుంది. ఆ టైం అప్పుడు మనం దీన్ని తీసుకొని చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకొని పౌడర్గా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ పౌడర్గా చేసుకుంటే అన్నీ కలిపి 5 మినిట్స్లో అయిపోతుంది. ఇది చట్పట ఆచారం అంటారండి. ఇది ఒక్క టేస్ట్ ఉండదు. పచ్చిమిరపకాయ కారం ఉంటుంది కదా, అది మనకు అంతగా అనిపించదు. మనం కొంచెం పులుపు, చింతపండు పులుపు ఉంటుంది, అలాగే బెల్లం తీపి ఉంటుంది. ఈ తాలింపు సామాన్లు అన్నిటి తాలూకు టేస్ట్ ఉంటుంది, మంచి స్మెల్ కూడా ఉంటుంది. ఆవాల నూనె అనేది ఇక్కడ ఆచారాలకు ఉపయోగిస్తారు. మనం ఎలాగా పల్లి నూనె, వేరుశనగ నూనె, నువ్వుల నూనె ఉపయోగిస్తాము, ఇక్కడ ఎక్కువ మస్టర్డ్ ఆయిల్ ఉపయోగిస్తారు అన్నమాట. ఎందుకంటే ఇది కొంచెం సీజనల్, ఎక్కువ చలి ఉంటుంది ఇటువైపు. అందుకే అది వేడి కోసం ఇక్కడ ఊరగాయలకు ఎక్కువగా ఈ మస్టర్డ్ ఆయిల్ ఉపయోగిస్తారు. మనకు అవసరం లేదని అనుకుంటే మనం దీంట్లో వేరుశనగ నూనె కానీ, అలాగే నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చు. నూనె పెద్ద ఎక్కువ పట్టదండి, కొంచెం పడుతుంది. ఇది డ్రై అయిపోయి తీసేస్తాను, మిక్సీలోన వేస్తాను. ఇప్పుడు మళ్ళీ మనం ప్యాన్ పెట్టుకుంటాం. మిక్సీలో వేసినది కొంచెం చల్లగా అయితే పౌడర్ పడతాను. ఇప్పుడు మనం ఇందులో ఏం చేయాలంటే దీంట్లో కొంచెం నూనె వేసుకుంటాం. మస్టర్డ్ ఆయిల్ ఇది, దీనికి సరిపడా నూనె వేసుకుంటాం. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత హలో ఫ్రెండ్స్, మనం చూపించడం మిస్ అయిపోయాను. కొంచెం మనం నూనె కాలిన తర్వాత అందులో వాము కొంచెం చూపించాను కదా నల్ల జీలకర్రని, అది కొంచెం ఇంగువ వేసి పచ్చిమిరపకాయలు వేసాను అనమాట. అందులో తులుతున్నాయని ఆఫ్ చేశాను కెమెరా. కొంచెం వేయించాలి పచ్చిమిరపకాయలని, నల్ల జీలకర్రను, వాము కొంచెం, ఇంగువ కొంచెం, ఈ 3 వేసి పచ్చిమిరపకాయలు వేసేయాలి వేగుతున్నప్పుడు. మీకు ఎంతమంది తెలుసు ఈ పచ్చిమిరపకాయ ఆవకాయ నాకు కమెంట్ చేయండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఎవరు సబ్స్క్రైబ్ చేయటం లేదు,
మరి కొంచెం మీకు తెలియని ఏమైనా వంటలు పెట్టడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, అంతేని మరేం కాదు. లైక్ చేయండి మీకు నచ్చితే, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ, ఎంకరేజ్ చేయండి అందరూ. మనం తెలుగులో మన వంటలు కాకుండా అదర్ స్టేట్స్లో ఉన్న వంటలు కూడా తెలుసుకుంటే బాగుంటుంది. మనం కూడా అదర్ స్టేట్లో ఉన్న రుచులు ఎలాగుంటాయో నేర్చుకొని మన ఇళ్ళల్లో కూడా అందరికీ వండి పెట్టడానికి బాగుంటుంది. ఇవి వేస్తామండి తాలింపులో కొంచెం వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం మెత్తపడ్డాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇందాక మనం డ్రై రోస్ట్ చేసాం కదా అన్నీ వేసి, ఆ పౌడరు మిక్సీ చేసాను, ఆ పౌడర్ ఇందులో వేసేయాలి. పౌడర్ వేసి కలపాలి. మళ్ళీ కొంచెం అన్నిటికీ పచ్చిమిరపకాయలు పట్టుకుంటుంది అంతాను. పట్టుకొని మనం కన్నాలు పెట్టి ఉంచాం కదా, అదే చీల్చి ఉంచాం కదా, అందులోకి వెళ్తుంది ఇదంతా. తర్వాత మనం ఇందాక చూపించాను ఉప్పు, కొంచెం పసుపు, ఈ నల్ల ఉప్పు అంటారు దీన్ని, బ్లాక్ సాల్ట్ అంటారు ఇటువైపు, ఇవి కూడా వేసేయాలి. వేసి అన్నీ కలిపియాలి. కలిపిస్తే పట్టుకుంటుంది అన్నీ. మిర్చాకి పచ్చిమిరపకాయలు పట్టుకొని అవి ఊరుతాయి ఇవన్నీ వేయడం వల్ల. లోనికి మనం చీల్చి ఉంచాం కదా పచ్చిమిరపకాయలని, మసాలా అంతా లోనికి కూడా వెళ్తుంది. పచ్చిమిరపకాయలు తల కారం అనేది ఇవన్నీ వేయటం వల్ల తగ్గిపోతుంది అనమాట. ఇందాక మనం పెట్టుకున్న వేడి నీళ్ళలో వేసి బెల్లమును చింతపండు నానబెట్టి ఉంచాం కదా, అది కూడా ఇప్పుడు దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అది పల్ప్ లాగా తీసాను అనమాట, రెండు కలిపింది వడబెట్టేసి ఉంచుతాం. అది ఇందులో వేసేయడం వల్ల మనకి పులుపు, తీపి, ఉప్పు, కారం అంతా మనకి ఉగాది టేస్ట్ వస్తుంది అనమాట దీనికి. ఇందులో వేసి కొంచెంసేపు పొయ్యి మీద ఉంచితే మిరపకాయలలోకి వెళ్ళి బాగా మెత్తపడతాయి. కొంచెం ట్రై చేయండి, ట్రై చేస్తే నచ్చుతుంది అందరికీ. పప్పు అన్నంతోనో లేకపోతే ఇక్కడ చపాతీలతోని గట్ట పెట్టుకొని తింటారు పచ్చిమిరపకాయ ఊరగాయలాగా. ఇది బాగుంటుంది. ఈ వింటర్ సీజన్లోన మనకు కొంచెం కారం కారంగా, ఉప్పుగా, తీగా, పుల్లగా తినాలనిపించిన వాళ్ళకి, జ్వరాలు గట్టు ఉంటాయి కదండి, అలాంటప్పుడు నోరంతా ఏ టేస్ట్ లేకుండా అయిపోతుంది. ఆ టైంలో ఇలాంటిది చేసుకొని పెట్టుకొని తింటే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. ట్రై చేసి చూడండి ఒకసారి. ట్రై చేసి చూసి బాగుందో లేదో నాకు కమెంట్ చేయండి. కంప్లీట్ అయిపోయిందండి, దగ్గరికి వచ్చేసింది ఇదంతాను. కొంచెంసేపు ఉంచేసి దగ్గరికి అయిపోతే ఆఫ్ చేసేసి మనం ఒక జార్లోని తీసుకుని పెట్టుకుంటే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బయట పెట్టుకున్నా ఉంటుంది. ఓకేనా? ఇదిగోండి మన పచ్చిమిరపకాయలు, ఆవకాయ, తీపి, పులుపు, కారం కలిపిన ఆవకాయ రెడీ అయిపోయింది. ఇంక ఎంజాయ్ చేయడమే అందరం కలిపి. రండి, వచ్చేయండి, తిందాం. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, నచ్చుతుంది. నాకు కమెంట్ చేయండి బాగుందో లేదో అనేది. బాగుంది అనేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇలాంటి మంచి మంచి వంటలు, మనకి తెలియని వంటలు మీకు అందరికీ షేర్ చేస్తాను నేను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, సబ్స్క్రైబ్ చేయించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి ఎలా ఉంది అన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.